అందరికీ నమస్కారం. ఈరోజు మనం హనుమంతుని పూజలో ఉండే కొన్ని చాలా ప్రత్యేకమైన ఆచారాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఆ ఆచారాల వెనుకున్న అంతరార్థమేంటి, వాటిలో ఉన్న అపారమైన భక్తి ఏంటో అన్నీ వివరంగా తెలుసుకుందాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. అసలు హనుమంతుడు అనగానే మనకి గుర్తొచ్చే మొదటి విషయమేంటి? ఆయన అపారమైన భక్తి కదా. ఆయన ఉనికి, ఆయన శక్తి, ఆయన జీవితం మొత్తం అన్నీ కూడా కేవలం శ్రీరాముడి సేవకే అంకితం. నిజం చెప్పాలంటే రామభక్తికి అసలైన నిలువుటద్దమంటే ఆయనే. సరే, ఈ భక్తి ఎంత గొప్పదో, ఎంత లోతైనదో మనం ఎలా అర్థం చేసుకోవాలి? దానికి ఓ అద్భుతమైన కథ ఉంది. ఈ కథ వింటే చాలు ఆయన భక్తి ఏంటో మన కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదండోయ్, ఆయన పూజలో ఓ ముఖ్యమైన ఆచారానికి మూలం కూడా ఈ కథలోనే ఉంది. మరా కథేంతో చూద్దామా? రైట్. ముందుగా హనుమంతుడిని రామభక్తికి ప్రతిరూపంగా మార్చిన ఆ కథలోకి వెళ్దాం. దానినుంచే ఒక పవిత్రమైన ఆచారం ఎలా మొదలైందో కూడా చూద్దాం. ఈ కథ ఎంత సరళంగా ఉంటుందో చూడండి, కాని అందులో ఎంత ప్రేమ ఉందో. ఒకసారి హనుమంతుడు సీతమ్మ తల్లి తన పాపిటలో సింధూరం పెట్టుకోవడాన్ని చూస్తాడు. అమ్మా, అదెందుకు పెట్టుకుంటున్నారు అని అడుగుతాడు. దానికామె, ఇది నా స్వామి శ్రీరాముడు దీర్ఘాయుషు కోసం అని చెప్తుంది. అంతే. హనుమంతుడి ఆలోచన చూడండి, చాలా సింపుల్. ఆ కొంచెం సింధూరం పెట్టుకుంటేనే రాముడికి అంత మంచి జరుగుతుందంటే, నా ఒళ్లంతా పూసుకుంటే నా స్వామి ఇంకెంత సంతోషిస్తాడు, ఆయనకి ఇంకెంత మేలు జరుగుతుంది అనుకున్నాడు. చూసారా, ఎంత స్వచ్ఛమైన నిష్కల్మషమైన ప్రేమో కదా. అందుకేనండి ఆ రోజునుంచి హనుమంతుడికి సింధూరమంటే అంతా ఇష్టం. ఇప్పటికీ భక్తులు ఆయనకు ప్రేమతో సింధూరాన్ని సమర్పిస్తారు. సో, స్వామికి సింధూరం ఎందుకు పెడతారు అనే ప్రశ్నకు సమాధానం ఈ అందమైన కథే. సరే, సింధూరం కథతో ఆయన భక్తిలోని ఒక కోణం మనకు తెలిసింది. ఇప్పుడు పవిత్ర గ్రంథాల ప్రకారం స్వామికి ఇష్టమైన మరికొన్ని నైవేద్యాలేంటో చూద్దాం. స్వామివారికి ముఖ్యంగా 3 నైవేద్యాలు చాలా ఇష్టం. అవేంటంటే సింధూరం, తమలపాకులు, ఇంకా అరటిపండ్లు. ఈ మూడింటికి కూడా వాటి ప్రత్యేకత ఉంది. ఇక తమలపాకుల విషయానికొస్తే వీటిని స్వామికి సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా సహస్రనామార్చన లాంటి పూజలు చేస్తారు కదా. అంటే స్వామి 1000 నామాలను చదువుతూ ప్రతీ నామానికి ఒక తమలపాకును సమర్పిస్తారు. అలా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని గట్టిగా నమ్ముతారు. అంతేకాదు, ఈ తమలపాకులతో పూజ చేయటానికి కొన్ని రోజులు చాలా శక్తివంతమైనవిగా చెప్తారు. అవే మంగళవారం, శనివారం. ఈ 2 రోజుల్లో చేసే పూజకు ఫలితం చాలా ఎక్కువగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. సరే, స్వామికి ఏమి సమర్పించాలో చూశాం కదా. కాని అసలు పూజని ఎలా చేస్తే, ఎక్కడ చేస్తే ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది? ఇప్పుడు కొన్ని ప్రత్యేక పూజా విధానాల గురించి మాట్లాడుకుందాం. మామూలుగా మనం చేసే పూజకి, అత్యంత శక్తివంతమైన పద్ధతికి మధ్య ఉన్న తేడా చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా మనం గుడిలోనో ఇంట్లోనో విగ్రహాలను పూజిస్తాం. కాని శాస్త్రాల ప్రకారం ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. అదేంటంటే, తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో చేసిన హనుమంతుడి విగ్రహాన్ని ఒక అరటి తోటలో పెట్టి పూజించడం. ఇలా చేస్తే స్వామి అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుందట. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది కదా, అన్ని ప్రదేశాలుండగా ప్రత్యేకంగా అరటి తోటలోనే ఎందుకు? దీని వెనుక ఓ బలమైన కారణముంది. అది వింటే నిజంగా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఆ ప్రదేశంలో చేసే పూజకు వచ్చే ఫలితం మామూలుగా ఉండదు. అది మన ఊహకు కూడా అందని స్థాయిలో ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 1,000,000 రెట్లు. అవును, మీరు విన్నది నిజమే. 10 మిలియన్ల రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందట. అరటి తోటలో చేసే పూజకు అంతటి శక్తి ఉంటుందని పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. అంటే ఆరాధన శక్తి ఎంతగా పెరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. రోజులతో పాటు కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు, తిథులు కూడా పూజకు చాలా ముఖ్యమైనవి. మనం ముందే మంగళ, శనివారాల గురించి మాట్లాడుకున్నాం. వాటితో పాటు హస్తా నక్షత్రం లేదా మృగశిరా నక్షత్రం వచ్చిన ఆదివారాలు హనుమంతుడికి అత్యంత ఇష్టమైనవని చెప్తారు. ఇన్ని నియమాలు, పద్ధతులు పాటిస్తూ భక్తితో పూజ చేస్తే అసలు భక్తులకేం లభిస్తుంది? ఈ పూజల ఫలాలేంటి? మన చివరి విభాగానికి వచ్చేద్దాం. హనుమంతుని ఆరాధన అంటే అది కేవలం ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మాత్రమే కాదు. అది భక్తులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. జీవితంలోని కష్టాల నుండి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా
ప్రదక్షిణలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయని నమ్ముతారు. ఎలాంటివంటే కష్టాలు, బాధలు తొలగిపోవడం, భూత, ప్రేత, పిశాచాల లాంటి నెగటివ్ ఎనర్జీస్ నుంచి విముక్తి, అనారోగ్యాలు నయమవడం, ఇంకా మనసులోని కోరికలు నెరవేరడం, ఇలాంటివన్నీ ఈ పూజ ఫలాలలో ముఖ్యమైనవి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల 2 రకాల ఆశీస్సులు లభిస్తాయి. ఒకటి భోగం, అంటే ఈ లోకంలో సుఖాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇలాంటివి. ఇక రెండవది అన్నిటికన్నా ముఖ్యమైనది మోక్షం, అంటే జననమరణ చక్రం నుంచి విముక్తి. అదే కదా ప్రతి ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం. చివరగా ఈ ఒక్క నమ్మకం చాలు హనుమంతుడి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి. అదేంటంటే ఎక్కడైతే రామనామ భజన జరుగుతోందో అక్కడికి హనుమంతుడు సూక్ష్మ రూపంలో వచ్చి ఆ నామాన్ని వింటూ కూర్చుంటాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. భక్తికి, భగవంతుడికి మధ్య ఉండే ఆ శాశ్వతమైన బంధానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంటుంది?